హే ప్రతాప్, వెల్కమ్ టు లండన్. హౌ ఇస్ ఎవ్రీథింగ్? నా మనశ్శాంతి నీ చేతిలోనే ఉంది. నో ప్రాబ్లం. హౌ ఇస్ ద జర్నీ? మల్లిక, హౌ ఆర్ యు? బాగున్నావా? ఏ కేటీ, కమ్ ఆన్, టేక్ ది లగేజ్. ఓహో, లగేజ్ కట్టు. ఇదే సామాన్లు మోసుకెళ్ళే కూలియా? ఇదే చాపు మేడం చు. హే వైన్, అదే చాపు. క్లియర్ ది బ్యాగేజ్ క్విక్. అదే నువ్వు తీసుకెళ్తాను పద. ఇప్పుడు ఈ చెయ్యి. ఏయ్, వాట్ ఇస్ దిస్? ఏంటిది? మరేం లేదు సార్, మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందు వీళ్ళ బరువు మనం ఎన్నేళ్లు మోసాము, ఇప్పుడు వీడి బరువు మోసే తప్పేంటి? భారత్. Hey, Katie, put it in the trolley and go. ఇదే అంకుల్ బంగ్లా. అమ్మాయి మనోవ్యాధికి మందు ఈ ఊరు, ఈ ప్లేసేరా? నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. రే, నేను చెప్పలేదు? అటు చూడు. రే మధు. హలో. ఎస్. ఓకే, స్టాక్స్ ఎంత పంపించారు? అందులో రిటర్న్స్ ఎన్ని వచ్చాయి? ఈ వారం 2400 పోర్షన్స్ డెలివర్ చేయమని చెప్పాను, చేశారా? యు నో సంథింగ్, వీ హ్యావ్ టు గెట్ 90,000 pounds. అందులో 1% తగ్గినా కూడా అవర్ బిజినెస్ విల్ బి ఎఫెక్టెడ్. అండర్స్టూడ్? హలో. ఎస్. ముందు ఎవరు వచ్చారో చూడు. హలో, యూ విల్ టాక్ టు యు. హలో అంకుల్. హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. మల్లిక రాలేదా? హాయ్ మల్లిక. హలో. ఏ ఏమిటి డల్గా ఉన్నావు? హైదరాబాద్లో ఒక్క నిమిషం ఒక చోట ఉండవు, తిరుగుతూనే ఉంటావు. లండన్ వచ్చావు కదా, ఎగిరిపోవాలి. రే మధు, యా. నువ్వేం చేస్తావంటే కొన్నాళ్ళు ఈ డబ్బు, బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టి మల్లికని తీసుకొని సిటీ అంతా చూపించాలి. తన ఫ్రెండ్ తన కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోయాడు. అందుకే అలా ఉంది. నువ్వేం చేస్తావంటే ఆ షాక్ నుంచి మరిపించి నిన్నే ఎప్పుడూ తలుచుకునేలా చేయాలి. డాడీ, 2 రోజులు తను నా పేరే చెప్పేట్టు చేస్తాను. వెరీ గుడ్. ఆ మధు, మల్లికని తీసుకెళ్ళి ఆమె రూమ్ చూపించు. కమాన్ మల్లిక. ఒరే, నా బిడ్డ మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసి నీ కొడుకు దాన్ని కట్టబెట్టడానికి ఒప్పుకున్నావు. యు ఆర్ ఎ ట్రూ ఫ్రెండ్. రే, ఏదీ దాచిపెట్టకుండా జరిగిందంతా చెప్పేవు చూడు, అదేరా నాకెంతో నచ్చింది.